ఎర్రటి పుచ్చకాయ అంటేనే ఎంతో ఆకర్షణతో నోరూరించే ఒక అద్భుతం. ఎర్రటి కాండతో, మెత్తగా నల్లటి గింజలతో ప్రకృతి సమకూర్చిన ఒక తీయటి అద్భుతం ఒక్క పుచ్చకాయ మాత్రమే. ఎంతో ఎండలో ఎన్నెన్నో ఆరిపోయిన గొంతులను చల్లగా దడిపే ఈ పుచ్చకాయను ఇలా కోసి ముక్కలుగా చేసి ఎంతో ఆత్రంగా ఆప్యాయంగా తింటారు జనం. ఇదంతా ఒకెత్తైతే ఈ కాయలో అణువణువున దాగిన ఈ గింజల రహస్యం ఎందరికో తెలియంది. నిజానికి ఒక్కో నల్లటి ఈ గింజ ఒక్కో అద్భుతం, ఒక్కో ఆయుర్వేద ఔషధం అని చెప్పొచ్చు. పుచ్చకాయ ఎర్రగా కనిపిస్తూ నోరూరిస్తుంది. తీరా తిన్నామంటే నల్లటి గింజలు అడ్డుపడుతూ ఉంటాయి. వాటిని పక్కకు తీసేస్తూ తినటం పెద్ద సాహసమే. కొంతమంది ఆ గింజలను కూడా తినేస్తూ ఉంటారు. కొంతమంది అలా తింటే ప్రమాదమని గింజలను పారేస్తూ ఉంటారు. పుచ్చకాయల్లో 25 రకాలున్నాయి. అన్నింట్లోనూ గింజలు ఉంటాయి. ఆ గింజలు మన ఆరోగ్యాన్ని పెంచుతాయని చాలా మందికి తెలియదు. పుచ్చకాయ గింజలు నోట్లోంచి పొట్టలోకి వెళితే లోపల మొక్కలు మొలుస్తాయేమో అని కొంతమంది అనుకుంటారు. అలా జరగదని డాక్టర్లు తెలిపారు. పుచ్చకాయ గింజలతో చాలా ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. ముందుగా గింజల్ని పక్కకి తీసి ఎండబెట్టాలి. తర్వాత వాటిని చిన్న మంటపై వేపాలి. తర్వాత గాలి ఆడని కంటైనర్లో వేసి మూత పెట్టాలి. మీకెప్పుడైనా స్నాక్స్ తినాలి అనిపిస్తే వాటిని తినవచ్చు, లేదా సలాడ్లలో చల్లుకోవచ్చు, లేదా పొడిలా చేసుకుని కూరల్లో వాడుకోవచ్చు. ఎలాగైనా పారేయకుండా వాడేసుకోవడం మేలు. ఎందుకో తెలుసుకుందాం. పుచ్చకాయ గింజల్లో గ్లోబులిన్, ఆల్బుమిన్ అనే ప్రోటీన్స్ ఉంటాయి. ఇవి వ్యాధి నిరోధక శక్తిని పెంచుతాయి, వ్యాధులు రాకుండా చేస్తాయి, రక్తంలో ద్రవాలు సరిగా ఉండేలా చేస్తాయి. ఈ గింజల్లో మెగ్నీషియం, ఐరన్, జింక్ ఉంటాయి. అలాగే విటమిన్ సి, బి కాంప్లెక్స్, అమైనో యాసిడ్స్ ఉంటాయి. ఇవి మనకు చాలా అవసరం. పుచ్చకాయ గింజలకు చెడు కొలెస్ట్రాల్ అంటే అస్సలు నచ్చదు. పొట్టులోకి వెళ్లగానే ఎక్కడెక్కడ చెడు కొవ్వు ఉంటుందో అక్కడికి వెళ్లి దాన్ని పోయేదాకా వదలవు. ఫలితంగా గుండెకు ఎంతో మేలు జరుగుతుంది. కొంతమందికి హై బీపీ ఉంటుంది. కొంచెం కోపం వచ్చినా ఇక అది త్వరగా తగ్గదు. అలాంటి వారు పుచ్చకాయ గింజలు తినాలి. ఎంతో ఆరోగ్య ఉపయోగం కోసం వీటిని ఇలా ఇప్పుడు దేశంలో భారీ ఎత్తున అమ్ముతున్నారు.